10th టాపిక్ టిఎల్ఎం. టిఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఇంకొక పేరు టీచింగ్ ఎయిడ్స్ అని కూడా అంటారు. అంటే టీచ్ చేసేటప్పుడు మనకి ఉపయోగపడేటటువంటి వస్తువులనే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటాం. మనం చదువు చెప్పేటప్పుడు పిల్లలకి ఆ మెటీరియల్స్, ఆ వస్తువులు అనేవి యూజ్ చేసి వాళ్ళకి ఇంకా బెటర్గా అర్థమయ్యేలా చెప్తామన్నమాట. ఆ టిఎల్ఎంస్ అంటే ఏంటి అనేది ఈ టాపిక్లో మనం తెలుసుకుంటాం. ఇంట్రొడక్షన్ చూడండి. టీచర్స్ ఆఫన్ యూజ్ డిఫరెంట్ లెర్నింగ్ అండ్ లాంగ్వేజ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ టు మేక్ లెర్నింగ్ క్యాప్టివేటింగ్ అండ్ ఇంపార్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. టీచర్స్ ఎప్పుడు డిఫరెంట్ లెర్నింగ్ అండ్ లాంగ్వేజ్ టూల్స్ అనేవి, టెక్నిక్స్ అనేవి ఉపయోగిస్తారు చదువు చెప్పేటప్పుడు. సో దీనివల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పిల్లల వరకు చేరుతుంది. టు మేక్ లెర్నింగ్ మోర్ ఎఫెక్టివ్, టీచర్స్ కెన్ టేక్ ద అసిస్టెన్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఆర్ టిఎల్ఎంస్. సో చదువు చెప్పేటప్పుడు ఆ చదువు అనేది, ఆ లెర్నింగ్ అనేది, ఆ టీచింగ్ అనేది స్టూడెంట్స్కి బాగా మోర్ ఎఫెక్టివ్గా, ఇంకా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి అర్థమవడానికి మనం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ లేదా టిఎల్ఎంస్ని యూజ్ చేస్తాము. సో ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ని ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ ఆర్ టీచింగ్ ఎయిడ్స్ అని కూడా అంటారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్కి ఇంకొక పేరు ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఆర్ టీచింగ్ ఎయిడ్స్ అని కూడా అంటారు. సో జస్ట్ అది అలా గుర్తుపెట్టుకోండి. టైప్స్ ఆఫ్ టిఎల్ఎం, ఇక్కడ నుంచి మనకి సీటెట్లో బిట్ అయితే వచ్చింది. సో ఈసారి కూడా ఒక బిట్ అయితే కన్ఫామ్గా వస్తుంది. టైప్స్ ఆఫ్ టిఎల్ఎం. ఫస్ట్ వన్ విజువల్ ఎయిడ్స్. విజువల్ అంటే ఏంటి? చూడడం. ఎయిడ్స్ అంటే వస్తువులు లేదా సామాగ్రి. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో విజువల్ ఎయిడ్ అనేది ఒకటి. ఏంటి విజువల్ ఎయిడ్స్ అంటే? బ్లాక్ బోర్డ్స్ ఉన్నాయి, పోస్టర్స్, ఫ్లాష్ కార్డ్స్, ప్రెజెంటేషన్స్, ప్రింటెడ్ టెక్స్ట్ బుక్స్, గ్రాఫ్స్, ఇన్ఫోగ్రాఫిక్స్. సో ఇవన్నీ మనకి విజువల్ ఎయిడ్స్ కిందకు వస్తాయి. ఆడియో ఎయిడ్స్. ఆడియో అంటే ఏంటి? వినడం. రేడియో, టేప్ రికార్డర్ అండ్ సీడీస్, ఈ మూడు వచ్చేసి ఆడియో ఎయిడ్స్ కిందకు వస్తాయి. ఆడియో విజువల్ ఎయిడ్స్. వీడియోస్. ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు, ఇది ఒక రకంగా ఆడియో విజువల్ ఎయిడ్. వీడియో రికార్డింగ్స్, ఫిల్మ్స్ అంటే సినిమాలు, డాక్యుమెంటరీస్, వర్చువల్ క్లాస్ రూమ్స్. వర్చువల్ క్లాస్ రూమ్స్ అంటే ఇక్కడ లైవ్లో క్లాస్ చెప్తూ ఉంటాం. ఒక 50 నుంచి 100 మంది స్టూడెంట్స్ అక్కడ ముందు కూర్చొని ప్రొజెక్టర్లో ఆ క్లాస్ అనేది వింటూ ఉంటారు. సో అది వర్చువల్ క్లాస్ రూమ్ అంటాం వాటిని. సో డాక్యుమెంటరీస్ అనేవి మీకు తెలిసిందే, మూవీస్కి సంబంధించిన డాక్యుమెంటరీస్ అవన్నీ మీరు చూస్తూనే ఉంటారు, వాటిని అంటారు. ఇవన్నీ 1, 2, 3, 4, 5, ఈ 5 రకాల ఇవి ఎయిడ్స్ అనేవి ఆడియో విజువల్ ఎయిడ్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ల్యాబొరేటరీ. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టిఎల్ఎం అనమాట, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ల్యాబొరేటరీస్ అనేవి కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్, సిఏఎల్ అంటారు. ప్రీ రికార్డెడ్ డివిడీస్. ప్రీ రికార్డర్ అంటే ముందే రికార్డ్ చేసి పెట్టినటువంటి డివిడీస్, సిడీస్, ఆన్లైన్ క్విజెస్, ఈ బుక్స్ అంటే పీడిఎఫ్ చదువుతారు కదా మీరు, నోట్స్ మీ మొబైల్లో పీడిఎఫ్స్ అనేవి చదువుతుంటారు, వాటిని ఈ బుక్స్, ఎలక్ట్రానిక్ బుక్స్ అంటారు. పోడ్కాస్ట్ అండ్ బ్లాగ్స్. పోడ్కాస్ట్ అంటే ఒక రకంగా ఇంటర్వ్యూలా ఉంటుంది, దాన్ని పోడ్కాస్ట్ అంటారు. బ్లాగ్స్ అంటే వెబ్సైట్స్లో అంత రాస్తుంటారు కదా, వాటిని బ్లాగ్స్ అంటాం. వ్లాగ్స్ వేరు, బ్లాగ్స్ వేరు. వ్లాగ్స్ అంటే యూట్యూబ్లో వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి చెప్తూ ఉంటారు కొంతమంది క్రియేటర్స్, అవి వ్లాగ్స్ అంటాము. బ్లాగ్స్ అంటే వెబ్సైట్స్లో రాసుంటారు, ఒక సంబంధించి ఏదైనా టాపిక్ సంబంధించిన ఏదైనా రాసి ఉంటారు అనమాట, దాన్ని బ్లాగ్స్ అంటాం. ఇవన్నీ ఏంటంటే కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్ కిందకు వస్తాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ప్రీ రికార్డెడ్, ప్రీ అంటే ముందే రికార్డ్ చేసి పెట్టినటువంటివి. ఇప్పుడు నేను ఈ వీడియో ఉందండి, ముందే రికార్డ్ చేసి పెట్టేశాను, యూట్యూబ్లో పెట్టేశాను. సో ప్రీ రికార్డెడ్ డివిడీస్, సిడీస్, ఆన్లైన్ క్విజెస్, ఆన్లైన్లో క్విజెస్ పెడుతూ ఉంటారు కదా అవి, పీడిఎఫ్స్, ఎలక్ట్రానిక్ ఈ బుక్స్ అంటే అవి, పాడ్కాస్ట్, బ్లాగ్స్ అనేవి కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్ కిందకు వస్తాయి. సో ఈ టైప్స్ ఆఫ్ టిఎల్ఎం నుంచి ఒక బిట్ అయితే కన్ఫామ్గా వస్తుంది సీటెట్లో. సో జాగ్రత్త చూసుకోండి.
విజువల్ ఎయిడ్స్, ఆడియో ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్, ల్యాబొరేటరీ, సిఏఎల్ కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్. నెక్స్ట్ ద ఏవి ఎయిడ్స్. ఆడియో విజువల్ ఎయిడ్స్ని సింపుల్గా ఏవి ఎయిడ్స్ అని కూడా అంటారు. ఏవి ఎయిడ్స్ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ వేస్ అకార్డింగ్ టు డిఫరెంట్ అప్రోచెస్. సో ఇది నెంబర్ ఆఫ్ వేస్ మనకి క్లాసిఫై అయ్యిందంట. డిఫరెంట్ అప్రోచెస్ అయితే ఉన్నాయి. అందులో మొదటిది టెక్నికల్ అప్రోచ్. ఆడియో విజువల్ ఎయిడ్స్లో మనకి టెక్నికల్ అప్రోచ్ అనేది ఒకటి. ఇందులో ఆడియో ఎయిడ్స్ ఉంటాయి, విజువల్ ఎయిడ్స్ ఉంటాయి. ఓకేనా. టెక్నికల్ అప్రోచ్లో ఆడియో ఎయిడ్స్. ఆడియో ఎయిడ్స్ అంటే ఏంటి? సెన్స్ ఆఫ్ హియరింగ్ ఆర్ కాల్డ్ ఆడియో ఎయిడ్స్. ఏవైతే వస్తువులు లేదా సామాగ్రి ఇన్వాల్వ్ అవుతుందో టీచింగ్ చేసేటప్పుడు అవి మనం వింటామో దాన్నే ఆడియో ఎయిడ్స్ అంటాం. ఆడియో అనే దాంట్లోనే ఉంది కదండి వినడం అనేది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. వినేటటువంటివన్నీ ఆడియో ఎయిడ్స్ అవుతాయి. అవేంటి? రేడియో, టేప్ రికార్డరు, రికార్డ్స్ ప్లేయరు. రేడియో, టేప్ రికార్డరు, రికార్డ్స్ ప్లేయర్ అనేది ఆడియో ఎయిడ్. అంటే అక్కడ ఏం విజువల్ కనిపించదు, జస్ట్ మనం వింటూ ఉంటాం రేడియోలో, టేప్ రికార్డర్లో, రికార్డ్స్ ప్లేయర్లో. మీ ఫోన్లో మీరు సాంగ్స్కి సంబంధించిన యాప్ ఉంటుంది కదా, అది కూడా ఆడియో ఎయిడే. అక్కడ మనకి వీడియో కనిపించదు, జస్ట్ ఆడియో వింటూ ఉంటాం MP3. నెక్స్ట్ విజువల్ ఎయిడ్స్. విజువల్ ఎయిడ్స్ అంటే సెన్స్ ఆఫ్ విజన్. దోస్ ఎయిడ్స్ విచ్ యూస్ సెన్స్ ఆఫ్ విజన్. ఏ వస్తువులు లేదా సామాగ్రి మనకి సెన్స్ ఆఫ్ విజన్ అనేది యూజ్ చేస్తుందో దాన్నే విజువల్ ఎయిడ్స్ అంటాం. ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి. మోడల్స్, పిక్చర్స్, మ్యాప్స్, బులెటిన్ బోర్డ్స్, స్లైడ్స్, ఎపిడియోస్కోప్స్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ OHP. ఓకేనా. ఇవన్నీ మనకి విజువల్ ఎయిడ్స్కి ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ మొత్తం మీరు నీట్గా గుర్తుపెట్టుకోండి. 1కి 2 సార్లు రివైజ్ చేస్తే ఆటోమేటిక్ గుర్తుంటుంది. ఓకేనా. కనిపించేవన్నీ విజువల్ ఎయిడ్స్. ఓకేనా. టీచింగ్ చేసేయడానికి మనకు ఉపయోగపడతాయి. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్. స్కూల్స్లో ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఉంటుంది కదా, మనకన్నా హైట్లో ఒక దిక్కున పైన ఫిక్స్ చేసి ఉంటారు, దాన్ని ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అంటారు. సో ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అయితే ఇలా ఉంటుందండి. ఇది క్లాస్ రూము. ఇక్కడ నుంచి చూడండి, ఇదే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అంటే. ఓకేనా. మన తల కన్నా హైట్లో ఉంటుంది, హెడ్ కన్నా. సో దీని ద్వారా మనకి ఇక్కడ బోర్డు మీద డిస్ప్లే అవుతుందన్నమాట కంటెంట్ అన్నది. ఇక ఎపిడియోస్కోప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఎపిడియోస్కోప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా విజువల్ ఎయిడ్. సో ఆడియో ఎయిడ్స్ వచ్చేసి ఏంటి? ఇంకోసారి రివైజ్ చేయండి. రేడియో, టేప్ రికార్డర్, రికార్డ్స్ ప్లేయర్. విజువల్ ఎయిడ్స్ వచ్చేసి ఏంటి? మోడల్స్, పిక్చర్స్, మ్యాప్స్, బులెటిన్ బోర్డ్స్, స్లైడ్స్. 5 వచ్చాయి పైన. కింద వచ్చేసి ఎపిడియోస్కోపు, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఈ 7 వచ్చేసి విజువల్ ఎయిడ్స్. ఈ 3 వచ్చేసి ఆడియో ఎయిడ్స్. నెక్స్ట్, అకార్డింగ్ టు సెకండ్ అప్రోచ్, ద ఆడియో విజువల్ ఎయిడ్స్ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి టెక్నికల్ అప్రోచ్. సెకండ్ అప్రోచ్లో మనకి ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేవి ప్రొజెక్టెడ్ ఎయిడ్స్, నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అంటే టీచింగ్ ఎయిడ్స్ విచ్ హెల్ప్ ఇన్ దేర్ ప్రొజెక్షన్ ఆన్ ద స్క్రీన్ ఆర్ కాల్డ్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్. ఏదైతే టీచింగ్ ఎయిడ్ ప్రొజెక్షన్ని యూజ్ చేసుకుంటుందో, ప్రొజెక్షన్ హెల్ప్ తీసుకుంటుందో ఆన్ ద స్క్రీన్, దాన్నే ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అంటాం. అంటే ప్రొజెక్షన్ జరుగుతుంది అక్కడ. ఓకేనా. విత్ హెల్ప్ ఇన్ దేర్ ప్రొజెక్షన్ యొక్క యూజ్ లేదంటే దాని హెల్ప్ తీసుకుంటే దాన్నే ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అంటారండి. పేరులోనే ఉంది ప్రొజెక్టెడ్ అంటే ప్రొజెక్షన్ జరుగుతుంది. ఓకేనా. ప్రొజెక్షన్ యొక్క యూజ్ అక్కడ తీసుకుంటుంది మనం టీచ్ చేసేటప్పుడు. ఎగ్జాంపుల్ చూడండి. ఫిల్మ్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, సినిమా హాల్లో ప్రొజెక్షన్ వేస్తారు కదా, అక్కడి నుంచి వెనకాల నుంచి అది డైరెక్ట్గా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆ స్క్రీన్ మీద పడుతుంది. ఓకేనా. దాన్ని ఫిల్మ్ స్ట్రిప్స్ అంటారు. ఫిల్మ్ స్ట్రిప్స్. స్లైడ్స్ ఉన్నాయి. స్లైడ్స్లో కూడా ప్రొజెక్షన్ యూజ్ జరుగుతుంది. ఫిల్మ్ ప్రొజెక్టర్ ఉంది. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఇప్పుడే చూపించాను. ఎపిడియోస్కోప్. సో ఈ 5 గుర్తుపెట్టుకోండి. ఎపిడియోస్కోప్ ఇందాకే మీకు చెప్పాను. ఓవర్ హెడ్ ప్రొజెక్టరు,
ఫిలిం స్ట్రిప్స్, స్లైడ్స్, ఫిలిం ప్రొజెక్టర్, ఇవన్నీ ఈ 5 వచ్చేసి మీకు ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ కిందకైతే వస్తాయి. ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అంటే ప్రొజెక్షన్ ఉపయోగిస్తాం. నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అంటే టీచింగ్ ఎయిడ్స్ విచ్ డు నాట్ హెల్ప్ ఇన్ దేర్ ప్రొజెక్షన్ ఆన్ ద స్క్రీన్. ప్రొజెక్షన్ యొక్క ఉపయోగం ఇక్కడ జరగదు నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్లో, అందుకే దాన్ని నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంది? చాక్ బోర్డు, చార్ట్స్, యాక్చువల్ ఆబ్జెక్ట్స్, మోడల్స్, టేప్ రికార్డరు, రేడియో ఎక్సెట్రా. ఓకే, ఇక్కడ ఎటువంటి ప్రొజెక్షన్ అయితే జరగదు. చాక్ బోర్డ్స్, మామూలు బోర్డులు ఉన్నాయి, వాటి మీద నల్ల బోర్డు ఉంది, దాని మీద ఏమైనా ప్రొజెక్షన్ చేస్తామా? లేదు కదా, చాపీస్ తీసుకొని రాస్తాము చాక్ బోర్డు మీద. సో అలా అంటే ప్రొజెక్షన్స్ ఉపయోగించాం కాబట్టి నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అంటున్నాం. ఇక్కడ గురించి కూడా ఒక బిట్టు పడే అవకాశం ఉంది. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ టీచింగ్ ఎయిడ్స్. అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ టీచింగ్ ఎయిడ్స్ ఆర్ టీఎల్ఎమ్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ యొక్క గుడ్ క్యారెక్టర్స్ ఏంటి, ఎటువంటి గుడ్ క్యారెక్టర్స్ ఉంటే వాటిని మనం టీచింగ్ ఎయిడ్స్ లేదంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటాం. ఫస్ట్ వన్, అక్యురేట్ ఇన్ ఎవరీ యాక్సెప్ట్. అక్యురేట్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్. ఆ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది, అది ఆడియో అయినా వీడియో అయినా ఏదైనా కానీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది అక్యురేట్గా ఉండాలన్నమాట ప్రతి ఆస్పెక్ట్లో. ఓకేనా, అది చూసేటప్పుడైనా కానీ, అంటే స్టూడెంట్ అక్కడి నుంచి చూస్తున్నప్పుడైనా విజువల్ ఎయిడ్స్ ఉపయోగిస్తున్నా లేదంటే ఆడియో రేడియో అలాంటిది ఏమైనా ఉపయోగిస్తున్నా కూడా అక్యురేట్గా ఉండాలి, మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్గా ఉండాలి. ఓకేనా, అదొక మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్గా ఉండాలి ఆ టీచింగ్ ఎయిడ్ అనేది. అలాగే మోటివేట్స్ ద లెర్నర్స్, అది మోటివేట్ చేయాలన్నమాట లెర్నర్స్ని, చదివేటప్పుడు పిల్లలకి మోటివేట్ చేయాలి. సో అంటే మనం యూజ్ చేసేటటువంటి టీఎల్ఎమ్స్ అనేవి కలర్ఫుల్గా ఉండాలి. కలర్ఫుల్గా ఉన్నాయనుకోండి చూడడానికి బాగుంటుంది. ఓకేనా, ఇంట్రెస్ట్గా చూస్తారు. వైట్, బ్లాక్ అలాంటివి తీస్తే ఎవరికైనా చూస్తారా? లేదు కదా. అది రెడ్ కలరు, బ్లూ కలరు అలాంటివి ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది స్టూడెంట్స్కి, మంచి మంచి కలర్స్ కనపడతా ఉంటే. తర్వాత ఇంప్రొవైజేషన్ ఉండాలి ఆ టీచింగ్ ఎయిడ్స్. అదే కాకుండా దాంట్లో ఇంప్రొవైజేషన్ అనేది ఉండాలి. అప్ టు డేట్ ఉండాలి. ఎప్పుడో పాతవి కాకుండా, పాత పద్ధతులే కాకుండా న్యూ మెథడ్స్ ఉపయోగించాలన్నమాట టీచింగ్ ఎయిడ్స్లో. ఓకేనా, అప్ టు డేట్ ఉండాలి, అప్డేటెడ్గా ఉండాలి, సింపుల్ అండ్ చీప్గా ఉండాలి. ఓకేనా, ఎప్పుడైనా కూడా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేవి సింపుల్గా ఉండాలి, చీప్గా ఉండాలి. కాస్ట్లీగా ఉంటే మనం అఫోర్డ్ చేయలేము. ఓకేనా, కాబట్టి సింపుల్గా ఉండాలి, చీప్గా ఉండాలి, లార్జ్ ఇన్ సైజులో కొంచెం లార్జ్గా ఉండాలి, ఈజీలీ పోర్టబుల్, ఈజీగా దాన్ని హ్యాండిల్ చేసే విధంగా పోర్టబుల్గా ఉండాలి. సో ఈ 8 పాయింట్లు అనేవి మీరు బై హార్ట్ చేస్తారో లేదంటే జస్ట్ గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం, ఇవి మీ మైండ్లో ఉండాలి ఈ 8 పాయింట్స్ అనేవి. అలాగే ప్రతిదీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కాదండి. ఓకేనా, మా ఇంట్లో దొరికినటువంటి స్పూన్స్, వాటర్ బాటిల్స్, లేకపోతే ఏదో ఒకటి ప్లేట్లు అవన్నీ తీసుకొచ్చి అది కూడా టీఎల్ఎంగా యూజ్ చేస్తానంటే అది టీఎల్ఎం కాదు, అది రెలియా అవుతుంది. రెలియా అంటే రియల్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా, మన ఇంట్లో వాటర్ బాటిల్ ఉంది, లేదంటే స్పూన్ ఉంది, ప్లేట్ ఉంది, గ్లాస్ ఉంది, అవి తీసుకొచ్చి అది కూడా నేను టీఎల్ఎం అంటానంటే ప్రతిదీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఆర్ టీచింగ్ ఎయిడ్స్ కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటిదే గుడ్ టీచింగ్ ఎయిడ్ అనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. వై డూ వీ నీడ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్? ఎందుకు కావాలంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ఎందుకు కావాలండి? టీఎల్ఎం అనేది లెర్నింగ్ ఆఫ్ న్యూ ఐడియాస్ బికమ్స్ సింపులర్ ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ గివెన్ రికాగ్నైజబుల్ మెటీరియల్ లింక్డ్ విత్ ద సబ్జెక్ట్ మ్యాటర్. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు వీడియోస్ కానీ, అంటే విజువల్ ఎయిడ్స్ కానీ, ఆడియో ఎయిడ్స్ కానీ ఉపయోగించి మనం ఏదైనా క్లాస్ చెప్తే స్టూడెంట్కి అది బాగా అర్థమవుతుంది. ఓకేనా, అతను చదివేటప్పుడు అతను కొంచెం న్యూ ఐడియాస్తో అతను కొంచెం మైండ్ పెట్టేసి చదువుతాడనమాట. ఓకేనా, అతనికి ఈజీ అయిపోతుంది, సింపుల్ అయిపోతుంది, కాంప్లెక్స్ కూడా సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు ఓవర్ హెడ్ ప్రొజెక్టరీ ఉపయోగించి మనం చెప్తున్నామండి క్లాసు, అందులో మనం ఒక వీడియోనో ఏదైనా క్రిటికల్గా ఉన్నది దాంట్లో చూపించామనుకోండి, అతనికి అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. సో అందుకు కావాలన్నమాట మనకి. ఓకేనా, సో ఇంతటితో మనకి ఈ 10th టాపిక్ టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఆర్ టీచింగ్ ఎయిడ్స్ అయితే కంప్లీట్ అయింది.